మధ్య ఒక వీడియో చూసారంటే వైరల్ అయింది. ఆ వీడియోలో విషయం ఏంటంటే ఒక ముస్లిం యువకుడు తన హిందూ స్నేహితురాలతో కలిసి ఆ అమ్మాయి ఆలయానికి వెడుతూ ఉంటే, ఆలయం అంటే అదేం పెద్ద కోట్ల రూపాయల ఆదాయం వచ్చే బంగారు గుళ్ళు ఏమీ కాదండి. నార్త్ ఇండియాలో రోడ్ల పక్కన చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదా మామూలుగా. ఒక గుడికి తన స్నేహితురాలు వెడుతూ ఉంటే ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయి కూడా వెళ్ళాడు. నార్త్ ఇండియాలో ఆడపిల్లలకి పెళ్ళికి ముందు అసలు మొహం మీద బొట్టు పెట్టుకునే అలవాటే ఉండదు. పెళ్ళయ్యాక సింధూరు, చిన్న టీకా, చిన్న బొట్టు అంతే. ఆ అమ్మాయి గుళ్ళోకి వెళ్ళేసేసి టీకా బొట్టు పెట్టుకుంది. ఆ అమ్మాయితో పాటు ఆ అబ్బాయి కూడా గుళ్ళోకి వెళ్ళి బొట్టు పెట్టుకున్నాడు. అంతే, గుళ్ళోకి వెళ్తే బొట్టు గుడి దగ్గర గుళ్ళో పెట్టుకోవాలి, ఇంట్లో కూడా పెట్టుకోరు నార్త్లో అంతే చాలామంది. బస్ టీకా లగా నహ బోల్తే. సరే, ఆ అబ్బాయి కూడా పెట్టుకున్న తర్వాత ఇద్దరు గుళ్ళోకి వెళ్ళారు. దేవుడు దండం పెట్టుకుంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒకడికి అనుమానం వచ్చేసింది, ఈ అబ్బాయి ముస్లిం అనేసి పట్టుకున్నారనమాట. ఏ గుళ్ళోకి ముస్లింలు రాకూడదు, నువ్వు ఎందుకు వచ్చావు అనేసి పంపించేయచ్చు కదా, పంపించకుండా జుట్టు పట్టుకొని కొట్టి వీడియోలు తీసి మేమేదో పెద్ద ఘనకార్యం చేసామనేసి నానా రకాలుగా తిట్లు తిట్టి ఆ వీడియోని సామాజిక మాధ్యమాల్లో వదిలారు. ఒకసారి చూడండి. सब लोग देख लो, ये सरफराज है, हिंदू लड़की के साथ तिलक लगा के दर्शन करने आए हैं। ఎందుకండి ఇలాంటి దారుణాలు? ఏమవుతుంది గుడికి వస్తే? గుడికి తీసుకొచ్చిన హిందూ ఆడపిల్ల తప్పేమి లేదా ఇందులో? ఒక హిందూ ఆడపిల్ల తన ముస్లిం స్నేహితుడు ఇద్దరు గుడికి వెళ్ళారు. ఆ అమ్మాయి వెళ్తుంది, వాడు వచ్చాడు. గుడి దగ్గరికి వెళ్ళారు, ఇద్దరు బొట్టు పెట్టుకున్నారు, గుళ్ళోకి వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు. అంతా ఏమీ జరగలేదు అక్కడ. వీళ్ళు బట్టేసుకున్నారు. వీడు ముస్లిం గుళ్ళోకి ఎందుకు వచ్చాడని గుడి బయట తీసుకొచ్చి తన్ని కింద పడేసి జుట్టు పట్టుకొని పీకుతూ రెండు వీకి వీడియోలు తీసి ఇలా చూపిస్తారు ప్రపంచానికి. చూసారా, వీడు ముస్లిము గుళ్ళోకి వచ్చాడు, మదర్ చోద్ అని ఎంత తేలుస్తామో ఎట్సెట్రా ఎట్సెట్రా బూతులు అందుకున్నారు. ఆ గుళ్ళోకి తనని తీసుకొచ్చిన హిందూ అమ్మాయి తన ఫేస్ సోషల్ మీడియా కనపడుతుందేమో అనేసి ఆ వీడియోకి ఇలాగా చేతులు అడ్డం పెట్టుకుంటుంది మొహం మీద. ఒకవేళ ఇతర మతస్థులు ఆ గుళ్ళలోకి రాకూడదని నియమం ఏదైనా ఉందనుకోండి, చెప్తే సరిపోతుంది, ముస్లిం కదా రాకూడదు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడు, అయిపోతుంది. దానికి ఆ గుళ్ళోనే దేవుడు ముందే పడేసి కొట్టాల్సిన అవసరం ఏముంది? మరి ఎంతో మంది హిందువులు దర్గాలు కడుతూ ఉంటారు. ఈ అజ్మీర్ దర్గా అని ఉంటుంది రాజస్థాన్లో, చాలా పాపులర్. ఎక్కువగా వెళ్ళేది హిందువులే. కడప దర్గా ఉంటుంది, ఇంకా చాలా దర్గాలు ఉంటాయి, హిందువులు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కొన్ని ఆలయాలలో ఈ దేవుని గడప ఇలాంటి కొన్ని గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళకి ఉగాది రోజున ఒక ఆచారం ప్రకారము ముస్లింలు వెళ్ళేసేసి దర్శనం చేసుకొని వస్తారు. ఇవన్నీ కూడా మత సామరస్యం కోసం, కలిసిమెలిసి ఉండాలి, గొడవలు వద్దు అని మన పెద్దలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ కొన్ని గుళ్ళ వాళ్ళకి అక్కడ నిర్వాహకులకి ఇది నచ్చలేదు అనుకోండి, ఒక బోర్డు పెట్టేస్తున్నారు, దీంట్లో హిందువులకు మాత్రమే ప్రవేశము. అయినా సరే ఇతర మతస్థులు వచ్చారని తెలిసి నువ్వు ఆ బోర్డు చూడలేదా అని జరిమానా కట్టించుకుని పంపించడమే ఏదైనా చేయాలి. కానీ చుట్టు పట్టుకుని లాగి కింద పడేసి కొట్టి వీడియోలు తీసి సోషల్ మీడియాలో వదిలేసేసి ఈ గొడవలు ఎందుకు? అందుకోడు దేవుడి సన్నిధిలో. సరే, మీకు కొన్ని గుళ్ళ బయట ఉండే బోర్డ్స్ చూపిస్తాను, దయచేసి స్క్రీన్ మీద చూసే ప్రయత్నం చేయండి. సన్యాసియోं के मंदिर में శూద్ర ప్రవేశ్ నా కరే, ఇది ఒక బోర్డు అనమాట. ఇది ఒక మందిరము, ఇక్కడ సన్యాసులు వీళ్ళు ఉంటారు, ఇందులోకి శూద్రులు ప్రవేశించకూడదు అని హిందీలో ఉన్న ఆ బోర్డు సారాంశం. శూద్రులు అంటే ఎవరు? ఇతర మతస్థులు కాదండి, హిందువుల్లోనే అంతర్భాగంగా ఉన్న శూద్రులు వీళ్ళు ఉండే మందిరాలలోకి రాకూడదట బోర్డు పెట్టారు. ఇంకా ఈ బోర్డులన్నీ చూడండి. मंदिर में शूद्र प्रवेश ना करे, शूद्र मंदिर में प्रवेश ना करे. इंकोकटी, यह तीर्थ हिंदुओं का पवित्र स्थल है, शूद्र और मुसलमान का प्रवेश वर्जित है. హిందువుల పవిత్ర స్థలమట, దానిలోకి శూద్రులు మరియు ముస్లింలు రాకూడదు. ముస్లింలు రాకూడదు అన్నారు, బాగానే ఉంది, శూద్రులు ఎందుకు రాకూడదు? ఇంకొక చోట న్యూస్ అండి, దళిత్ ఫ్యామిలీస్ ఎంటర్ శివ మందిర్ అండర్ పోలీస్ కవర్. దళితులు ఒకటి శివాలయంలోకి వెళ్ళడం కోసము పోలీసుని తోడుగా తీసుకుని వెళ్ళారు, లేదంటే అగ్రకులస్తులు ఊరుకోరు, కాల్చిపడేస్తారు వాళ్ళని. క్యాస్ట్ డిస్క్రిమినేషన్, కలెక్టర్ టేక్స్ దళిత్ పీపుల్ టు ద టెంపుల్ వేర్ దే ఆర్ బ్యాన్డ్. దళితులని బ్యాన్ చేసిన ఒక టెంపుల్లోకి సాక్షాత్తు అక్కడ కలెక్టర్ వచ్చేసి ఆ పరిస్థితి సరిచేసి పోలీసుల సమక్షంలో దళితులను దేవాలయ ప్రవేశం చేయించారు. ఇవన్నీ ఎప్పుడో 100 ఏళ్ల క్రితమో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు జరిగినవి కాదు, ఈ మధ్య జరుగుతున్న విషయాలు, న్యూస్లో వస్తున్న విషయాలు. కర్ణాటక, దళిత్స్ ఎంటర్ ఆంజనేయ టెంపుల్ ఇన్ అమలీహాల్ village amid heavy police force. Haryana village on high alert after Dalit grooms Bharat procession taken off upper castes. వివక్ష గమనించారా?
ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. దళితులు దేవాలయాలకు వెళ్ళకూడదు, సరే శూద్రులు కూడా దేవాలయాలకు వెళ్ళకూడదు. మరి ఎక్కడికి వెళ్తారు శూద్రులు దేవాలయానికి వెళ్ళకూడదంటే? దర్గాలకు వెళ్తారు, చర్చిలకు వెళ్తారు. వాళ్ళకి మరి ఎవరో ఒకరు ఆధారం కావాలి కదా, లేదంటే ఏ సాయిబాబా లాంటి ఒక బాబాను పట్టుకుంటారు. ఇంకా దారుణంగా దళితులు గోడి అంటే ఏంటంటే గుర్రం ఎక్కకూడదు. పెళ్ళప్పుడు పెళ్లి కొడుకులు గుర్రం ఎక్కుతారు కదా, నార్త్లో బారాత్ అంటాం కదా, దళితులు ఎక్కకూడదు గుర్రం. అగ్రవర్ణస్తులే బారాత్ వెళ్ళాలి, అంటే గుర్రం ఎక్కి ఆడుగుర్రం ఎక్కుతారు, ఆడుగుర్రం ఎక్కి వెళ్ళాలి. దళిత బ్రైడ్ గ్రూమ్ గుర్రం ఎక్కకూడదు. దాని మీద మళ్ళీ ఆంక్షలు. పోలీస్ ఫోర్స్ని పెట్టుకొని ఈ మధ్య ఒక దళిత వ్యక్తి చక్కగా చదువుకున్నాడు, ఆఫీసర్ అయ్యాడు, తను చక్కగా మ్యారేజ్ చేసుకుంటున్నాడు. ఆ ప్రాసెస్లో భాగంగా గుర్రం ఎక్కేసి బారాత్ పెడుతూ ఉంటే కొందరు అగ్రకులస్తులు హర్యానాలోను రాజస్థాన్ ప్రాంతాల్లో కూడా జరిగేలాంటి అల్లర్లు గొడవలు చేస్తున్నారు. దళితులు మీరు గుర్రం ఎక్కడ వేంట్రా అనేసి, అందుకని ఈ పోలీస్ ఫోర్స్ పెట్టుకుని తన బారాత్ బయలుదేరి వెళ్ళింది. నేను ఇక్కడ రాజకీయ పార్టీల గురించో లేదంటే నాది ఏదైతే ఉందో దాంట్లో మిస్టేక్స్ ఉన్నా కూడా, స్వార్థపరులు ఉన్నా కూడా ఇదే గొప్ప, తెల్లారి లెగిస్తే మిగతా మతాలే మంచివి కాదు, ఈ విధమైన భావజాలంతో ఉండడం లేదు. భగవద్గీత అది నేర్పడం లేదు. తప్పు ఎక్కడ జరిగినా కూడా అది తప్పే. ఒక ముస్లిం అబ్బాయి తన హిందూ స్నేహితురాలు తీసుకొని వెళితే తనతో కలిసి గుడికి వెళ్తే ఆ అబ్బాయిని ఎరగొట్టేశారు. ఎన్నో ఆలయాలు బయట నార్త్ ఇండియాలో శూద్రులు ఆలయంలోకి ప్రవేశించకూడదని బోర్డులు పెట్టి ఇప్పటికి కూడా ఆ రూల్ అక్కడ కంటిన్యూ అవుతుంది. శూద్రులు ఆలయంలోకి వెళ్ళకూడదట. వారు అప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఇది ప్రశ్న. దళితులు రిజర్వేషన్స్ పుణ్యమా అని చదువుకొని విద్యావంతులయ్యి మంచి ఆఫీసర్స్ అయ్యి కూడా వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళు గుర్రం ఎక్కి పెళ్లి కూతురింటికి పోకూడదట. మేము అగ్రకులస్తులమే ఎక్కాలి. ఏమిటి భావజాలం? నేను కూడా ఓసీ కమ్యూనిటీ అండి, కానీ ఈ భావజాలం చాలా తప్పు. భగవద్గీత దీన్ని ఒప్పుకోదు, భగవంతుడు దీన్ని అంగీకరించడు. అందరికీ కూడా చక్కగా సంపాదించుకొని, చక్కగా చదువుకొని, చక్కగా సుఖంగా ఆనందంగా బ్రతికే హక్కు ఈ భూమి మీద ఉంది. హిందువులు మారాలి. మారకుండా తెల్లారు లేస్తే పక్క మతాల మీద పడి ఏడవడం తప్పు. ఇలాగ నిజాలు మాట్లాడే వాళ్ళని హిందూ ద్వేషులుగా చిత్రీకరించడము, పక్క మతాల వాళ్ళకి కోవర్టుగా అమ్ముడుపోయిన వాళ్ళుగా చిత్రీకరించడము, ఇదేంటంటే మన తప్పులు కప్పిపుచ్చి ఇది కరెక్ట్ కాదు అని చెప్పుతున్న ఒక విశ్లేషణాత్మకమైన వీడియోస్ చేస్తున్న వాళ్ళపైన దాడి అనమాట. ఏదేమైనా సరే ఇలాంటి పరిస్థితులు హిందుత్వానికి, దేశానికి, ధర్మానికి, సమాజానికి మంచివి కాదు. ఇలాంటివి ఉండడం వల్లనే చాలా మంది వేరే మతాల్లోకి వెళ్ళిపోతున్నారు ఈజీగా. అందుకే ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల దళితుల్ని దేవాలయంలోకి పోనివ్వకుండా ముందు మేమే వెళ్ళాలి, ముందు మేమే పూజలు చేయాలి, ఇలాంటి గొడవ మన ఈ మధ్య చెలరేగలేదా? మీ అందరికీ తెలియదు ఆ విషయం. కాబట్టి ప్రతి ప్రాంతంలోనూ ప్రతి చోట ఈ వివక్ష ఇప్పటికీ కూడా కనపడుతూ ఉంది. దీన్ని కవర్ చేసి పక్కనాళ్ళ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది ఉపయోగం? పక్కనాళ్ళ మీద ఏడ్చే వాళ్ళు ఏడవచ్చు, వాళ్ళు ఏదైనా దురాగతాలు చేస్తే దాన్ని కూడా ప్రశ్నించాలి, అడ్డుకోవాలి, కాదని చెప్పము. కానీ మనం చేసే అసలు బయటే పెట్టుకోకుండా మొత్తం మేము దాచిపెట్టుకుంటాము, కవర్ చేసుకుంటాము, ఎవరు నోరెత్తకూడదు అంటే మనలో ఉండే ఈ రుగ్మతలు మన శరీరాన్ని నాశనం చేస్తాయి, మన జీవితాన్ని నాశనం చేస్తాయి కదా. కాబట్టి తెలుసుకోవాలి అనుకునే విజ్ఞానవంతులు, ఆ జిజ్ఞాస ఉన్న వాళ్లకు సమాజంలో పరిస్థితులు కళ్ళకు కట్టినట్టే అర్థమవుతాయి. ధర్మం ధర్మంగా, అధర్మం అధర్మంగా మాట్లాడితేనే భగవంతుడు ఆనందిస్తాడండి. సమాజానికి ఏదైనా ప్రయోజనం కలుగుతుందండి. జై హింద్.